నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలోనే ఒక కీలకమైన అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నట్టు ఒక గ్రామీణ వ్యవసాయ సమాజం నుంచి ఒక ఆధునిక పారిశ్రామిక దేశంగా మన దేశం ఎలా మారిందో చర్చిద్దాం. ఈ పరివర్తన వెనుకున్న కారణాలను అర్థం చేసుకోవడం ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి చాలా అవసరం. సరే, ఇక ప్రారంభిద్దాం. సరే, ఈ టాపిక్ కొంచెం పెద్దది కాబట్టి దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనమొక స్ట్రక్చర్ ఫాలో అవుదాం. మొత్తం 5 భాగాలుగా విడదీసి చూద్దాం. ముందుగా అసలు ఈ మార్పేంటి, ఆ తర్వాత దానికి కారణమైన కొత్త వలసవాద యంత్రాంగం ఎలా పనిచేసింది, దానివల్ల కలిగిన పరిణామాలేంటి, స్వాతంత్ర్యం తర్వాత మనం నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థ, ఇంకా చివరిగా ఆ వలసవాదం ఇప్పటికీ మనపై ఎలాంటి ముద్ర వేసిందో చూద్దాం. ఈ ఆర్డర్ మీకు టాపిక్ని గుర్తుపెట్టుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. రైట్. ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అసలు భారతదేశంలో ఇంత పెద్ద నిర్మాణాత్మక మార్పు ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న అసలైన శక్తులేంటి? మరి ఈ మార్పుకు సమాధానం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొదలవ్వలేదు, కాదు. దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చేసిన ఒక కొత్త శక్తి వచ్చినప్పుడు మొదలైంది. అది బ్రిటిష్ వలసవాదం. సో ఇప్పుడు మనం ఆ బ్రిటిష్ వలస వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం రాజులు మాడినట్టు కాదు. ఇది పూర్తిగా వేరే లక్ష్యాలు, వేరే పద్ధతులతో వచ్చిన ఒక సరికొత్త ఆర్థిక యంత్రాంగమన్నమాట. ఈ తేడాను మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, బ్రిటిష్ వాళ్లకు ముందున్న రాజులను ఊహించుకోండి. వాళ్ళు ఏం చేసేవాళ్లు? రైతు పండించిన పంటలో కొంచెం వాటా, అంటే పన్ను, తీసుకునేవాళ్లు, అంతే. కానీ బ్రిటిష్ వాళ్ళలా కాదు. వాళ్లు మొత్తం పొలమే తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఏం పండించాలి, ఎవరికి అమ్మాలి, ఎంత లాభం సంపాదించాలి అన్నీ వాళ్లే డిసైడ్ చేశారు. చూశారా తేడా? ఇది పన్ను వసూలు చేయడం కాదు, ఏకంగా ఉత్పత్తి వ్యవస్థనే కంట్రోల్ చేయడమన్నమాట. ఇదే కీ పాయింట్. ఓకే, ఈ చార్ట్ చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎడమవైపు చూడండి, పాతరాజులు. వాళ్ల ఫోకస్ అంతా మిగులును దోచుకోవడం మీదే ఉంది. కానీ కుడివైపు చూడండి, బ్రిటిష్ వాళ్ల పద్ధతి వేరు. డైరెక్ట్ ఇంటర్ఫియరెన్స్, అంటే నేరుగా జోక్యం చేసుకోవడం. వాళ్ల లక్ష్యమేంటి? బ్రిటిష్ క్యాపిటలిజంకి గరిష్ట లాభం సంపాదించి పెట్టడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తేడా చాలా చాలా ముఖ్యం. సరే, ఈ కొత్త సిస్టమ్ వల్ల ఏమయ్యింది? దాని పర్యవసానాలు చాలా సంక్లిష్టంగా ఉండేవి. కొన్నిసార్లు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా కూడా ఉండేవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న త్రాసుని ఒక్కసారి చూడండి. ఇది ఆ కాలంలోనే ఒక పెద్ద వైరుధ్యాన్ని చూపిస్తుంది. ఒకవైపు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లాంటి గొప్ప పాశ్చాత్య ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు. మరోవైపు రియాలిటీ ఏంటి? విదేశీ పాలన, స్వేచ్ఛ లేకపోవడం, అణిచివేత. ఈ రెండు విరుద్ధమైన శక్తుల మధ్య ఆనాటి భారత సమాజం నలిగిపోయింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. మరి అభివృద్ధి, అణిచివేత ఈ రెండు ఒకేసారి ఎలా సాధ్యమయ్యాయి? ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే ఈ సంఘర్షణే, అవును, ఈ ఘర్షణే భారతదేశంలో ఒక పెను మార్పుకు కారణమైంది. ఇదిగోండి, ఇది ఎగ్జామ్ టేకవే. ప్రిలిమ్స్కి ఇది చాలా హై యీల్డ్ కాన్సెప్ట్. పాశ్చాత్య భావనలకి, వలసవాద అనుభవానికి మధ్య జరిగిన ఈ ఘర్షణ నుండే మన సామాజిక సంస్కరణలు, జాతీయవాద భావాలు, ఆధునిక చట్టాలు పుట్టాయి. దీని తప్పకుండా నోట్ చేసి పెట్టుకోండి. ఈ గ్రాఫ్ చూడండి. దీన్నే ది గ్రేట్ డైవర్జెన్స్ అంటారు. ఎంత స్పష్టంగా ఉందో కదా! బ్రిటన్ ఇండస్ట్రీని చూపించే బ్లూ యారో పైకి దూసుకెళ్తుంటే, అదే టైంలో మన ఆర్థిక వ్యవస్థను చూపించే రెడ్ యారో ఎలా పడిపోయిందో చూడండి. కారణం? బ్రిటన్ నుంచి వచ్చిన చౌక వస్తువులు మన చేతివృత్తుల్ని, పరిశ్రమల్ని నాశనం చేశాయి. దీన్నే మనం డీఇండస్ట్రియలైజేషన్ అంటాం. దీంతో చాలామందికి ఉపాధి పోయి మళ్లీ వ్యవసాయం మీదే ఆధారపడాల్సొచ్చింది. డీఇండస్ట్రియలైజేషన్, ఇది కేవలం ఎకనామిక్స్లో ఒక పదం కాదు. దాని వెనుక లక్షల మంది జీవితాలున్నాయి. ఆ దోపిడీ ఎలా ఉండేదో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ కేస్ స్టడీ చూద్దాం. అస్సాంలోని తేయాకు తోటల కథ. ఇక్కడ మనం గమనించాల్సిన షాకింగ్ విషయమేంటంటే, చట్టాన్ని, ప్రజల్ని కాపాడడానికి కాదు, వాళ్లని కంట్రోల్ చేయడానికి, దోచుకోడానికి వాడారు. ఉదాహరణకి ఈ 1863 ట్రాన్స్పోర్ట్ ఆఫ్ నేటివ్ లేబరర్స్ యాక్ట్. ఈ చట్టం పేరు చెప్పి వేరే ప్రాంతాల నుంచి కూలీలను మోసగించి బలవంతంగా అస్సాం తేయాకు తోటలకు తరలించారు.
ఈ 2 ఫోటోలు చూడండి. మాటలవసరం లేదు. ఒకవైపు బ్రిటిష్ ప్లాంటర్ల విలాసవంతమైన బంగ్లాలు, వాళ్ల లైఫ్ స్టైల్, మరోవైపు అనారోగ్యకరమైన వాతావరణంలో కనీస హక్కులు కూడా లేకుండా పారిపోవడానికి వీల్లేని కఠిన చట్టాల కింద బతుకుతున్న మన కార్మికులు. ఈ ఒక్క చిత్రమే వలసవాద దోపిడీకి నిలువుట్టద్దం. వలసవాదం మన దేశ ఎకానమిక్ మ్యాప్ని మార్చేసింది. ఎలాగో చూడండి. ఒకప్పుడు దేశం లోపల సూరత్, ఢాకా లాంటి నగరాలు పెద్ద ట్రేడింగ్ సెంటర్లు. కాని బ్రిటిష్ వాళ్ళొచ్చాక సీన్ మారింది. వాళ్లకి ముడిసరుకును తమ దేశానికి ఎగుమతి చేయడానికి పోర్టులు కావాలి. అందుకే బొంబాయి, కలకత్తా, మద్రాస్ లాంటి తీరప్రాంత నగరాలు కొత్త ఎకనామిక్ హబ్స్గా ఎదిగాయి. పాత నగరాల ప్రభావం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్ర్యం వచ్చింది. అది మన చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. అప్పటినుంచి ఆ పాత వలసవాద మోడల్ని పక్కన పట్టి మన సొంత ఆర్థిక భవిష్యత్తుని మనమే రాసుకోవడం మొదలుపెట్టాం. ఇండిపెండెన్స్ వచ్చాక మన లీడర్స్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ వలసపాలన వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దడం. దీనికోసం వాళ్ళొక కొత్త ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేశారు. ఆ వ్యవస్థకు 3 బలమైన స్తంభాలున్నాయి. అవే ఈ 3 స్తంభాలు. మొదటిది స్వదేశీ స్ఫూర్తి, అంటే మనక్కావాల్సింది మనమే తయారు చేసుకోవాలి. రెండోది భారీ పరిశ్రమలు. దేశం అభివృద్ధి చెందాలంటే మిషనరీ కావాలి. దానికోసం భారీ పరిశ్రమలు స్థాపించారు. మూడోవది, ఈ కీలకమైన పరిశ్రమలన్నీ ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ రంగంలో పెట్టారు. ఈ 3 మన కొత్త ఆర్థిక ప్రణాళికకు పునాదులన్మాట. ఓకే, ఇప్పుడు అర్బనైజేషన్ ట్రెండ్స్ చూద్దాం. 1951 నుంచి 2011 వరకు చూస్తే పట్టణ జనాభా శాతం పెరుగుతూనే వచ్చింది. కానీ ఇక్కడ ఎగ్జామ్ కోసం ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ బాక్స్ గమనించండి. జనాభా సంఖ్య పెరిగినా ఆ పెరుగుదల రేటు 1981 తర్వాత నెమ్మదించింది. ఈ సూక్ష్మమైన పాయింట్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ నంబర్ 31.16%. ఇది గుర్తుపెట్టుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో పట్టణ జనాభా శాతమిది. ఇలాంటి డేటా పాయింట్స్ డైరెక్ట్గా అడగొచ్చు. సరే, మనం చివరి భాగానికొచ్చేశాం. వలసవాదమనేది జరిగిపోయిన చరిత్ర అనుకుంటాం. కాని అది నిజం కాదు. దాని ముద్ర, దాని ప్రభావం ఇప్పటికీ మన జీవితాల్లో, మన వ్యవస్థలో ఉంది. ఆ ప్రభావం మన చుట్టూనే కనిపిస్తుంది. మనం ఫాలో అయ్యే పార్లమెంటరీ సిస్టమ్, మన పోలీస్, న్యాయ వ్యవస్థల స్ట్రక్చర్, ఇంకా బొంబాయి, చెన్నై లాంటి తీరప్రాంత నగరాలే ఇప్పటికీ ఆర్థిక కేంద్రాలుగా ఉండటం, చివరికి మనం రోడ్డుకు ఎడమవైపు డ్రైవ్ చేయడం కూడా ఇవన్నీ బ్రిటిష్ వాళ్ల నుంచి వచ్చినవే. అంటే వలసవాదం గడిచిపోయినా దాని వారసత్వం మనతోనే ఉంది. చివరగా ఆస్పిరెంట్స్ అందరికీ నాదొక సలహా: కేవలం ఫ్యాక్ట్స్, డేట్స్ గుర్తుపెట్టుకోవడం మీద ఫోకస్ చేయకండి. వాటి వెనకున్న అసలైన కారణాలు, ఆ ఆర్థిక, సామాజిక మార్పులు ఎలా జరిగాయో లోతుగా అర్థం చేసుకోండి. ఈ అనలిటికల్ అప్రోచ్ మిమ్మల్ని కాంపిటీషన్లో ఖచ్చితంగా ముందుంచుతుంది. ఆల్ ద బెస్ట్.